హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు జేపీఆర్ కిచెన్. ఈరోజు వీడియోలో పపాయ జ్యూస్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ముందుగా ఒక పపాయని తీసుకొని సైడ్స్ కట్ చేసుకొని ఇక్కడ మిడిల్లోనికి ఇలా కట్ చేసుకోవాలి. ఇందులో ఎటువంటి సీడ్స్ లేవండి. సీడ్స్ ఉంటే మీరు తీసుకున్న పపాయలో సీడ్స్ వస్తే తీసేయండి. ఇలాగా ముక్కలుగా కట్ చేసుకొని అనుకున్న తోలుని అయితే తీసేసుకొని ఇలాగా చిన్న చిన్న స్లైసెస్ లాగా పపాయని అయితే ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఈ కట్ చేసుకున్న ముక్కల్ని ఒక మిక్సీ జార్ కానీ లేదా జ్యూస్ జార్ కానీ మీ దగ్గర ఏది అవైలబుల్ ఉంటే అది తీసుకోండి. నా దగ్గర అయితే జ్యూస్ జార్ ఉంది. జ్యూస్ జార్లో వేసి దీనిలోనికి కొంచెం షుగరు అలాగే కొంచెం మిల్క్ యాడ్ చేస్తున్నాను. మీరు తీసుకున్న పపాయ క్వాంటిటీని బట్టి మిల్క్ షుగర్ అయితే అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పుడు దీనిలోనికి 3 జీడిపప్పులు అలాగే ఒక 4-5 బాదం పప్పులు వేసుకొని కొన్ని ఐస్ క్యూబ్స్ కూడా యాడ్ చేసుకొని మూత పెట్టుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇంతేనండి పపాయ జ్యూస్. చాలా టేస్టీగా ఉంటుంది. పపాయ జ్యూస్ అయితే రెడీ అయిపోయింది. గ్లాస్లోకి సర్వ్ చేసుకుంటున్నాను. దీన్ని పపాయ ముక్కలతో గార్నిష్ చేసుకుంటే రెడీ అయిపోతుంది. చాలా హెల్తీ అండ్ టేస్టీ పపాయ జ్యూస్ని మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్.